వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బుర్హానుద్దీన్ రాజయోగి నమో నమః. ఈరోజు మనం శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ అమ్మగారి యొక్క 19వ ఆరాధనా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సీతమ్మ అమ్మగారిని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదేమో. సీతమ్మ గారు గురుసేవ దురంధరులు, చివరి ఘడియ వరకు కూడా గురుసేవకే అంకితమై అన్యథా శరణం నాస్తి అన్నటువంటి యొక్క పద్ధతిలో తుది శ్వాసను విడిచినటువంటి యొక్క మహనీయురాలు, స్థితప్రజ్ఞురాలు, అలాగే అచల సిద్ధాంతాన్ని జీర్ణం చేసుకున్నటువంటి యొక్క మహనీయురాలు. ఇక వారిని గురించి అంతకంటే చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇక విషయానికి వస్తే మనమందరం కూడా ఎప్పుడు చదువుకునేటువంటి ఒక కందార్థాన్ని గురించి అందరికీ నోటికి వచ్చినటువంటిది, అనేక సార్లు పెద్దల యొక్క ముఖత మీరందరూ కూడా విని ఉన్నటువంటిదే. భాగవత కృష్ణదేశులు గల ప్రభువుల వారి యొక్క కందార్థం, దాని యొక్క వివరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాధన సంపత్తియు గల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి యురుతర భక్తిన్ శరణని మ్రొక్కి మరిమారి యుక్తిన్ బోధ చేయుము పుణ్య పురుష మా బోంట్లకు సాధించదగు ముఖ్య సాధన అని పలికే యురుతర భక్తిన్. దాదాపుగా ఈ కందార్థం రానటువంటి వారు ఉండరేమో. ఎవరైనా కొత్తవారు ఉంటే వారికి మాత్రమే ఈ కందార్థం రాదేమో. అయితే ఈ కందార్థంలో క్లుప్తంగా భావం ఏం చెప్తున్నారు కృష్ణదేశిక ప్రభుల వారంటే, సాధన అనేటువంటి యొక్క సంపద కలిగినటువంటి సాధకుడైనటువంటి ఒక నరుడు తన యొక్క పుణ్యోదయము చేత పూర్ణ గురువును ఆశ్రయించి జనన మరణ రూపమైనటువంటి యొక్క ఘోర సంసార బాధ పడలేక ఆ సంసార బాధ నుండి తప్పించుకోవాలనేటువంటి యొక్క తలంపుతో ఆ గురువును, ఆ పూర్ణ గురువును, అయ్యా నేను మీకు శరణు జొచ్చుతున్నాను, నేను ఇంతకు పూర్వమే
ఈ సాధనలను గురించి విచారించి సాధన సంపత్తిని కలిగి ఉన్నాను. అయినప్పటికీ నాకు జనన మరణ సంసార బాధ తొలగలేదనేటువంటి యొక్క సంశయము చేత మిమ్ములను ఆశ్రయించాను. కాబట్టి దయచేసి నాకు ఆ ఘోర సంసార బాధ నుండి తప్పించుకునేటువంటి యొక్క విధానాన్ని గురించి తెలియచేయండి అని వేడుకున్నట్లుగా ఈ కందార్థం చెబుతుంది. ఇక్కడ ముందుగానే భాగవత కృష్ణ ప్రభుల వారు జనులార జనన మరణములను త్రొలగందోయజాలు లక్షణయుతమై, ఎవరైతే జనన మరణములనేటువంటి యొక్క బాధ నుండి తప్పించుకోవాలనేటువంటి యొక్క లక్షణంతో ఉన్నటువంటి వారికే అని అక్కడ సభ విజ్ఞాపనలో చెప్పడం జరిగింది. అయితే ఈ బోధకు ఎవరు అర్హులు అంటే, ముందుగా కేవలం జనన మరణముల నుండి తప్పించుకోవాలి అనేటువంటి ఏకైక దీక్ష కలిగినటువంటి సాధకునికి మాత్రమే ఈ బోధ యొక్క అవసరం ఉంది. లోకంలో పుట్టినటువంటి యొక్క జనులందరూ కూడా కేవలం జనన మరణముల నుండి తప్పించుకోవాలనేటువంటి యొక్క లక్షణంతో ఉండరు. కొందరు ఐహిక సుఖ సంపత్తి కోసమై అహర్నిశములు ప్రయత్నం చేసుకుంటూ జీవితకాలమంతా కూడా ఆ ఐహిక సుఖ సంపత్తి కోసమే గడిపివేస్తూ ఉంటారు. మరికొందరు స్వర్గాది సుఖ సంపత్తి కోసమై సత్కర్మ సదాచారాల్ని ఆచరిస్తూ అనేక విధములైనటువంటి యొక్క పుణ్యకార్యాలని చేస్తూ ఆ పుణ్య సంపత్తిని సంపాదించుకోవాలనేటువంటి యొక్క విషయంలో సంపూర్ణంగా నిమగ్నమై ఉంటారు. జీవితకాలాన్ని అలా గడిపివేస్తారు. ఇక ఏ కొందరో నిజమోక్షం కావాలి, జనన మరణ భ్రాంతిరహితం కావాలి, జన్మ వల్లనే దుఃఖము కనుక జన్మ లేకుండా చేసుకోవాలనేటువంటి యొక్క ఏకైక లక్ష్యంతో ఒకానొకరు ఉంటారు. ఈ వేదాంత బోధ కానీ వేదాంతాతీతమైనటువంటి అచల బోధ కానీ ఎవరికి అవసరము అని అంటే, ఎవరైతే ఐహిక సుఖములు అలాగే ఆముష్మిక సుఖములు అశాశ్వతమని ఎంచి అవి దుఃఖ మిశ్రితములని భావించి వీటి వలన దుఃఖరహితం కాదని ఎంచి కేవలం జనన మరణ రూపరహితమైనటువంటి యొక్క సంసార బంధము నుండి తప్పించుకోవడం వల్ల మాత్రమే జీవునికి దుఃఖరాహిత్య స్థితి కలుగుతుందని భావించినటువంటి వారు ఐహిక సుఖములయందు ఆముష్మిక సుఖములయందు వైరాగ్యముతో కూడుకున్నటువంటి వారు ఈ ఐహిక ఆముష్మిక సుఖములు అనిత్యములు అశాశ్వతములు అని భావించినటువంటి వారు మాత్రమే దుఃఖమునకు మూలమేమిటి,
దుఃఖరాహిత్యం ఎలా కలుగుతుంది అనేటువంటి యొక్క గొప్ప సంకల్పంతో, గొప్ప కోరికతో, మెలకువతో ఈ యొక్క అచల సిద్ధాంతం కోసమై అచల గురువును ఆశ్రయించగలుగుతారు. అయితే అటువంటి జనన మరణ రూపరహిత సంసార దుఃఖము నుండి తప్పించుకోవాలనేటువంటి ఏ సాధకులైతే ఉన్నారో తన యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క కోరిక నెరవేరడం కోసమై ముందుగా సాధకుడు సాధన సంపత్తిని సంపాదించుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. సాధన సంపత్తిని సంపాదించుకోవడం అంటే కేవలం చదవడం, వినడం, మాటల రూపంలో చెప్పుకోవడం మాత్రమే కాదు. ఇది స్థితి లక్షణం, ఆచరణయుక్తమైనటువంటి యొక్క లక్షణం. సాధకుడు కోరుకునేటువంటి యొక్క జనన మరణ రహిత స్థితి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి యొక్క కోరిక కాదు. ఎంతో ఉత్కృష్టమైనటువంటి యొక్క కోరిక. అంత గొప్పదైనటువంటి యొక్క కోరికను నెరవేర్చుకోవాలనే సాధకుడు తాను కూడా గొప్పవాడు కావాలి, సమర్థుడు కావాలి. ఆ సమర్థత అనేటువంటిది కేవలము సాధన సంపత్తి వలననే కలుగుతుంది. అలా కాకపోయినట్లయితే, అతడు సాధన సంపత్తి పరుడు కాకపోయినట్లయితే తాను చేసే ప్రయత్నము వ్యర్థమైపోతుంది. కనుక సాధన సంపత్తి పరుడు అయి తీరవలసిందే. ఈ సాధన సంపత్తి అంటే ఏమిటి? ఇది ముందుగా విచారిద్దాం. మొదటిది నిత్యానిత్య వస్తు వివేకము, రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగమము, మూడవది సమాధి షట్క సంపత్తి, నాలుగవది ముముక్షత్వం. ఇందులో మొదటి సాధన నిత్యానిత్య వస్తు వివేకం. ఈ సమస్త సృష్టి అంతా కూడా నిత్య అనిత్యముల యొక్క నిత్య అనిత్యములతో కూడుకోనుంది, మిశ్రమమై ఉంది. అనిత్యములోనే నిత్యము, నిత్యమునకు ఆవరణ రూపంగా అనిత్యము. ఇవి రెండు వేరైనప్పటికీ ఒకటిగానే తోచబడుతుంది. స్థూల దృష్టితో చూసినట్లయితే ముందు తనకు కనిపించేదంతా కూడా అనిత్యమైనటువంటి యొక్క స్వరూపమే. ఆ అనిత్యమైనటువంటి స్వరూపమునందు నిత్యమనేటువంటి ఒక వస్తువు అంతర్భూతమై ఉంది. కనుక ఈ రెండిటిని, నిత్యమేదో అనిత్యమేదో, ఈ రెండిటిని వేరు చేసి, అంటే ఎలా వేరు చేయడము అంటే ఇవి రెండు వేరుగా లేవు, కలిసే ఉన్నాయి. ఈ రెండిటిని కోసి వేరు చేయడానికి ఏమీ వీలు కాదు. తన యొక్క విచారణ యందు, తన యొక్క సూక్ష్మ బుద్ధి చేత ఈ రెండిటి యొక్క లక్షణాల్ని గుర్తించి అందులో నిత్య వస్తువు యొక్క స్థాన స్వరూప స్వభావములేమిటి,
అనిత్య వస్తువు యొక్క స్వరూపం ఏమిటి, దాని లక్షణం ఏమిటి, ఈ రెండిటిని వస్తు నిశ్చయంగా తెలుసుకొని నిత్యం వస్తు వాక్యం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వమనిత్యం ఇతి అయమేవ. కేవలము నిత్యమైనటువంటి వాడు పరబ్రహ్మమే. ఈ నామరూపములతో కూడుకున్నటువంటి యొక్క సర్వ ప్రపంచము అనిత్యమైనటువంటిది అని గురుముఖత విచారించి తెలుసుకోవడం. తనకు తాను విచారించటం కాదు, గురుముఖత విచారించాలి. నిత్య వస్తువు యొక్క నిత్యత్వాన్ని, అనిత్య వస్తువు యొక్క అనిత్యత్వాన్ని చక్కగా తెలుసుకోవాలి. ఇక్కడ నిత్య వస్తువు ఏది అని అంటే అది పరబ్రహ్మం అన్నారు. అంటే ఏది సృష్టికి మూలాధారమై, సృష్టికి కారణమై, సృష్టి స్థితి లయాదులను తన యందు నుంచి ఆవిర్భావ తిరోభావములు చేసుకుంటూ, సృష్టి కంటే ముందు ఉన్నటువంటి యొక్క ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఋగ్వేదం 10వ స్కందం చాందోగ్యోపనిషత్తు 1వ మంత్రంలో చెప్పినట్లుగా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఈ సృష్టికి పూర్వము ఏకమై అద్వితీయమై తనకు వేరుగా రెండవ వస్తువు లేక ఏ బ్రహ్మమైతే ఉన్నాడో ఆ బ్రహ్మమే నిత్యమైన వాడుగా, ఆ బ్రహ్మమునకు ఇతరమై ఉన్నటువంటి యొక్క సమస్త నామరూపాత్మికమైనటువంటి యొక్క ప్రపంచము అనిత్యమైనటువంటిగా విధంగా గురుముఖత విచారించాలి. ఇక్కడ ప్రపంచము అన్నప్పుడు పరబ్రహ్మమునకు వేరుగా ఉన్నది అన్నప్పుడు, సృష్టి అన్నప్పుడు ఇది ఎక్కడ నుండి ప్రారంభమైంది అనిత్య వస్తువు అనంటే అవ్యక్తాని దీని భూతాని అన్నారు. అవ్యక్తము మొదలుకొని ఉన్నటువంటి యొక్క సమస్త భూతములు కూడా అనిత్యమైనటువంటి యొక్క ప్రపంచ జాతములోకి చేరినటువంటివే. ఎలా అయితే బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్మహతో అహంకార, అహంకారాత్ పంచతన్మాత్రాణి, పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని అఖిలం జగత్ అని సృష్టి విధానాన్ని గురించి త్రిశిఖీ బ్రాహ్మణ్యోపనిషత్తు చెప్పిందో, ఆ బ్రహ్మము నుండి మొదలైనటువంటి యొక్క అవ్యక్తము, మహత్తు, మహదహంకారము, పంచతన్మాతృకలు, పంచమహాభూతములు, జగత్తు, విరాట్, ఈ సమస్తము కూడా అనిత్యమైనటువంటి యొక్క ప్రపంచంలోని చేరినటువంటిదే. అందులో అవ్యక్తం యొక్క పరిణామ రూపమైనటువంటి యొక్క సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ, మహత్తు యొక్క పరిణామమైనటువంటి యొక్క ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, పంచశక్తులు. అలాగే మహదహంకారము నుండి కలిగినటువంటి యొక్క అక్కడ పంచబీజములు, అవ్యక్తము యొక్క పరిణామమైనటువంటి యొక్క మహత్తు నుండి కలిగినటువంటివి అంబీజము, ఎంబీజము, రంబీజము, వంబీజము, లంబీజము. అలాగే మహత్తు యొక్క పరిణామమైనటువంటివి పంచశక్తులు. ఆ మహత్తు యొక్క పరిణామమైనటువంటి యొక్క పంచతన్మాతృకలు, శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాతృకలు. అలాగే పంచ తన్మాతృకల యొక్క స్థూలాంశమైనటువంటి యొక్క పంచమహాభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. పృథివీ నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి కలిగినటువంటి యొక్క సమస్త
చరాచర జగత్ జీవరాశులన్నీ కూడా ప్రపంచముగానే, సృష్టిగానే, మాయగానే తెలుసుకోవాలి. అంటే వీటన్నిటికీ విలక్షణముగా ఉన్నటువంటి యొక్క ఏ బ్రహ్మమైతే, ఏ అఖండ చేతన బ్రహ్మమైతే ఉన్నాడో ఆ బ్రహ్మమే నిత్యమైనటువంటి వాడు. ఆ బ్రహ్మము నుండి కలిగినటువంటి యొక్క పంచదేవతలు కానీ, పంచబీజములు కానీ, పంచశక్తులు కానీ, పంచ తన్మాతృకలు కానీ, పంచమహాభూతములు కానీ, ఇవన్నీ కూడా నామరూపాత్మికమైనటువంటి యొక్క ప్రపంచముగా తెలుసుకోవాలి గురుముఖత. ఇదే మొదటి సాధన, నిత్యానిత్య వస్తు వివేకము. అలా తెలుసుకున్న తరువాత నిత్యాన్ని నిత్యంగా, అనిత్యాన్ని అనిత్యంగా తెలుసుకున్న తరువాత రెండవ సాధనం ఇహమూత్రార్థ ఫలభోగ విరాగమము. అంటే ఏదైతే నిత్యమని తెలుసుకున్నామో దాని యందు నిత్యత్వ భావన ఉంచి, ఏది అనిత్యమని తెలుసుకున్నామో దాని యందు వైరాగ్య భావం కలిగి ఉండడం. ఇహలోక సరక్చందన వనితాపుత్రాది స్వర్గలోకేషు భోగేషు చ ఇత్యారాహిత్యమేవ ఇహమూత్రార్థ ఫలభోగ విరాగ. ఈ లోకము కానీ, ఈ లోకములో ఉన్నటువంటి యొక్క చందనాది సుగంధముల యందు, అష్టైశ్వర్య భార్యాపుత్రాదుల యందు, అలాగే పరలోకమునందు ఉన్నటువంటి యొక్క సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య జీవ బ్రహ్మైక్యాది పదవుల యందు బ్రహ్మలోక పర్యంతము ఇచ్ఛ లేకుండా ఉండడం, కోరిక లేకుండా ఉండడం. అంటే ఐహిక సుఖముల యందు కానీ, ఆముష్మిక సుఖముల యందు కానీ, ఇవి శాశ్వతములు, సుఖప్రదములు, ఇవే గొప్పవి అనేటువంటి యొక్క ఏ భావన అయితే ఉందో ఆ భావమును తీసివేసుకొని, ఇవన్నీ కూడా అనిత్యములు, దుఃఖ మిశ్రితములు, సుఖము దుఃఖము ఈ రెండూ కూడా అనిత్యములే. ఏది స్థిరమైనటువంటిది కాదు. దుఃఖం యొక్క పరిణామము సుఖము, సుఖం యొక్క పరిణామము దుఃఖము. కనుక ఈ రెండు ఒకటే. సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు. కాబట్టి రెండు అనిత్యములే అనేటువంటి యొక్క దృఢమైన భావము కలిగి ఉండి, కేవలము నిత్యమైనటువంటి వాడు బ్రహ్మమొక్కడే అనేటువంటి యొక్క దృఢమైన నిశ్చయము కలిగి, ఆ అనిత్యము అని ఏదైతే తెలుసుకున్నామో అనిత్యమైనటువంటి యొక్క విషయాదులయందు, ఐహిక ఆముష్మిక సుఖములయందు వైరాగ్యమును కలిగి ఉండడం. దీనికి ఉపమానం ఏం చెప్పారు అని అంటే, వమనమైన అన్నమునందును మూత్ర పురుషాదులయందును తిరిగి స్వీకరించాలనేటువంటి యొక్క ఇచ్ఛ ఎలా అయితే ఉండదో, వమనమైన అన్నము అందుకు పూర్వము తాను ఎంతో ఇష్టంగా తయారు చేసుకొని ఎంతో రుచిగా ఆనందంగా భుజించినటువంటి యొక్క ఆహార పదార్థం వాంతి అయినట్లయితే దానిని తిరిగి స్వీకరించాలని ఎవరు కోరుకోరు కదా. దాని యందు అసహ్య భావమే ఉంటుంది కానీ ప్రేమభావం ఉండదు. అది తాను తిన్న పదార్థము తనకు ఎంత ఇష్టమైన పదార్థమైనా, ఎంత రుచికరమైనటువంటిది, సువాసన భరితమైనటువంటిదైనా దాన్ని తిరిగి స్వీకరించాలని ఎవరు కోరుకోరు. అలాగే మూత్ర పురుషాదులు తిరిగి స్వీకరించాలనేటువంటి ఒక ఇచ్ఛ ఎవరికి కలగదు.
ఆ విధంగా గురువు వలన ఏది అనిత్యమని తెలుసుకున్నాడో మరలా దాని యందు నిత్యత్వ భావం కలగకుండా ఉండడం, ఇది రెండవ సాధన యొక్క భావం. మొదటి సాధనలో నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకున్నాడు. రెండవ సాధనలో అనిత్యమునందు వైరాగ్య భావం ఉంచాడు. మరలా నిత్యం అనేటువంటి భావన కలగకుండా ఉండటం, వైరాగ్య భావన పొంది ఉన్నాడు. అయితే చాలదా అనంటే ఆ భావం స్థిరంగా ఉండాలి అని అంటే, ఆ వైరాగ్యం స్థిరంగా ఉండాలి అని అంటే మూడవ సాధన అవసరమైంది. అదే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగమము. ఇది 6 విధములు. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని 6 విధములు. శమము అంతరేంద్రియ నిగ్రహమేవ శమః. అంతరేంద్రియమైనటువంటి యొక్క మనస్సు బాహ్య విషయముల నుండి త్రిప్పి మరలించి ఆత్మయందు నెలకొల్పడమే శమము. ఏ మనస్సు అయితే శబ్దాది విషయ సంజాతము వైపు పరుగులెడుతూ ఉన్నదో ఆ మనస్సును బాహ్య విషయముల నుండి అంతర్ముఖం చేయడం, ఇది శమము. రెండవది దమము. దానితో పాటుగా బాహ్యేంద్రియాల్ని కూడా అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ దశేంద్రియాల్ని బాహ్యేంద్రియములు అంటారు. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్థ అనేటువంటి కర్మేంద్రియాలు. వీటిని కూడా బాహ్య విషయముల నుండి, బాహ్య విషయ క్రియల నుండి మరలించి ఆత్మోన్ముఖం చేయడం, ఆత్మ లక్షణ రూపమైనటువంటి యొక్క బ్రహ్మ విద్య శ్రవణాదులయందు, వేదాంత శ్రవణాదులయందు, గురువాక్య పరిపాలన యందు వాటిని నిలపడం, ఇది దమం. మూడవది ఉపరతి. సర్వకర్మానుష్ఠానమేవ ఉపరతి. సకలమైనటువంటి యొక్క పాప కర్మలను విడిచిపెట్టి, మలిన కర్మలను విడిచిపెట్టి, సకలమైనటువంటి యొక్క పుణ్యకర్మలు కూడా కేవలము కర్తృత్వాభిమాన ఫలాకాంక్షి కాక, అంటే వాటి యొక్క ఫలములను పొందాలి, అనుభవించాలి అనేటువంటి యొక్క కోరిక లేనటువంటి వాడై ఉండడం ఏదైతే ఉందో అది ఉపరతి. అంటే సకలమైన పుణ్యకర్మల యందు కర్తృత్వాభిమానిగాక, నేను చేస్తున్నాను కాబట్టి వాటి ఫలములను తిరిగి నేను అనుభవించాలనేటువంటి యొక్క కోరిక లేకుండా కేవలము జ్ఞాన ఆసక్తితో కూడుకున్నటువంటి యొక్క ఆత్మాసక్తమైనటువంటి యొక్క మనస్సుతో ఉండడము. తితిక్ష నాలుగవది. శీతోష్ణ సుఖ దుఃఖాదీషు సహిష్ణుత్వమేవా తితిక్ష. మన నిత్య జీవితంలో సుఖములు ప్రాప్తిస్తూ ఉంటాయి, దుఃఖములు ప్రాప్తిస్తూ ఉంటాయి పూర్వ కర్మానుసారంగా. జీవుడు జన్మకు వచ్చేటప్పుడే ప్రారబ్ధ కర్మను వెంట తీసుకొని వస్తాడు. ఆ ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి తగినటువంటి యొక్క శరీరముతో జన్మకు వస్తాడు. తాను ఏ ప్రారబ్ధ కర్మనైతే తన వెంట తెచ్చుకున్నాడో ఆ ప్రారబ్ధ కర్మను తిరిగి తాను జీవించినంతకాలం అనుభవిస్తాడు. ఆ ప్రారబ్ధ కర్మ సుఖరూపమైనదై ఉన్నట్లయితే లేక దుఃఖరూపమైనటువంటిది అయినట్లయితే
ఆ రూపంగానే ఆ ఫలములను అనుభవిస్తూ ఉంటాడు. కనుక సుఖదుఖములు రెండూ కూడా కర్మానుసారముగా ప్రాప్తించినటువంటివని భావించి దుఃఖము చేత కలత చెందనటువంటి వాడై సుఖమునందు ప్రీతి లేనటువంటి వాడై సమబుద్ధితో కూడుకొనుండడం. దుఃఖేష్వనుదిగ్న మనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అని స్థితప్రజ్ఞ లక్షణంలో భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించినట్లుగా దుఃఖమునందు కృంగిపోనటువంటి వాడు, సుఖమునందు అభిమానము లేనటువంటి వాడు, అట్టివాడే స్థితప్రజ్ఞుడు, స్థిరమైనటువంటి యొక్క బుద్ధి కలిగినటువంటి వాడు అని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగానే సుఖ దుఃఖముల రెండిటినీ సహించుతూ ఈ సుఖము స్థిరం కాదు, ఈ దుఃఖము స్థిరం కాదు, లేక ఈ సుఖ దుఃఖములను అనుభవించే ఈ శరీరమే శాశ్వతం కాదు అని భావించి వాటిని సుఖ దుఃఖాల్ని అనుభవిస్తూ తన యొక్క లక్ష్యములందే నిలబడి ఉన్నటువంటి వాడు. అలాగే శ్రద్ధ ఐదవది. గురు వేదాంత విశ్వాసమేవ శ్రద్ధ. గురువు యందు, గురువు చెప్పేడి వేదాంత వాక్యముల యందు సంపూర్ణమైనటువంటి యొక్క విశ్వాసమును కలిగి ఉండడమే శ్రద్ధ. గురువు యందు, గురువు చెప్పేడి వేదాంత వాక్యముల యందు విశ్వాసం కలిగి ఉండడం. అందుకే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు కృష్ణుడు. నాకు జ్ఞానం ఎలా లభిస్తుంది కృష్ణ అని అర్జునుడు అడిగితే కేవలము నీ అందలి శ్రద్ధ చేతనే నీకు జ్ఞానం లభిస్తుందయ్యా అన్నారు. శ్రద్ధ అంటే ఏమిటి? గురు వేదాంత విశ్వాసమే శ్రద్ధ. ఆరవది సమాధానం, చిత్తైక్యత సమాధానం. తన యొక్క చంచలమైనటువంటి యొక్క ఏ చిత్తమైతే ఉందో ఆ చిత్తమును సమాధానపరచటం. దేని యందు సమాధానపరచాలి అంటే జన్మరహితమైనటువంటి పద్ధతుల యందు మాత్రమే సమాధానపరచాలి. ఇతర ఐహిక ఆముష్మిక సుఖముల యందు సమాధానపరచటం కాదు, కేవలము జన్మరహితమైనటువంటి పద్ధతుల యందు మాత్రమే సమాధానపరచటం. ఇప్పుడు ఇక్కడికి ఈ ఆరాధనా కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? ఏ కార్యక్రమం అంటారు? జన్మ రహితమున కొరకై జరపబడేటువంటి ఈ పూజలు కానీ, ఈ ప్రబోధలు కానీ, ఈ సమస్తమైనటువంటి యొక్క క్రియలన్నీ కూడా దేనికోసం చేస్తున్నాము అని అంటే కేవలం జన్మరహితం కావాలనే లక్ష్యంతోనే చేస్తున్నాము. దానికి తగినటువంటి యొక్క విధానమైనటువంటి కర్మలనే చేస్తున్నాము. మళ్ళీ ఆ చేసే క్రియలు కూడా ఎలా ఉండాలి? జన్మరహితానికి సరిపడునటువంటి యొక్క క్రియలై ఉండాలి. ఆ క్రియల యందు మాత్రమే చిత్తమును సమాధానపరచాలి. ఇతర విషయముల యందు, ఇతర కర్మల యందు, ఇతర క్రియల యందు ఎంత మాత్రమును సమాధానపరచక ఉండడమే సమాధానం. ఇది మూడవ సాధనం. ఇక నాలుగవ సాధనం వచ్చి ముముక్షత్వం. స్థూల సూక్ష్మ కారణభ్యో వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షిభూత పంచకోశాతీత చతుర్వింశతి థారసన్ యస్తిష్టతి సా ఆత్మ కించమాయ య ప్రతీయాంభ్యాం భిన్న నిత్యముక్త బుద్ధ శుద్ధ స్వయం బోధ ప్రభావతి. ముముక్షత్వాన్ని గురించి చెప్పారు. స్థూల సూక్ష్మ కారణభ్యో వ్యతిరిక్త. స్థూల సూక్ష్మ కారణ శరీరములకు వ్యతిరిక్తముగా ఉన్నది
జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతముగా ఉన్నటువంటిది. మూడవస్థల యందు కూడా సాక్షిభూతముగానున్నది. అలాగే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం అనేటువంటి ఒక పంచకోశములకు వేరైనటువంటిది. 24 తత్వములకు వేరైనటువంటిది ఆత్మయనిన్ని. ఏదది వీటికి వేరైనటువంటిది అంటే స్థూల శరీరము ఆత్మ కాదు, సూక్ష్మ శరీరము ఆత్మ కాదు, కారణ శరీరము ఆత్మ కాదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు సాక్షిభూతముగా ఉన్నటువంటిది ఆత్మ. అలాగే అన్నమయ కోశము ఆత్మ కాదు, ప్రాణమయ కోశము ఆత్మ కాదు, మనోమయ కోశము ఆత్మ కాదు, విజ్ఞానమయ కోశమైనటువంటి బుద్ధి కూడా ఆత్మ కాదు, ఆనందమయ కోశము ఆత్మ కాదు. ఈ 5 కోశములకు కూడా భిన్నంగా ఉంది, వేరుగా ఉంది ఆత్మ అని తెలుసుకొని అట్టి ఆత్మకు అతీతముగా ఉన్నటువంటిది కేవల ఆత్మ అని తెలుసుకొని అది గురుముఖత, అది ముముక్షత్వం. ఇందులో మనం సాంఖ్య విచారణ చేసుకున్నట్లయితే స్థూల శరీరం ఏదో, సూక్ష్మ శరీరం ఏదో, కారణ శరీరం ఏదో, అలాగే పంచకోశములు ఏమిటో, అలాగే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు ఆ సాక్షి ఏ విధంగా ఉన్నదో, ఆ ఆత్మ యొక్క స్థాన స్వరూప స్వభావములేమిటో, అట్టి ఆత్మ వస్తువు ఏమై ఉందో, జీవుడనగా ఎవరో, ఆత్మనగా ఏదో, పరమాత్మ అనగా ఏదో, వీటిని వస్తు నిశ్చయముగా తెలుసుకోవటం, ఎరగటం ఏదైతే ఉందో అలా ఎరిగి ఆత్మ లక్షణంతో కూడుకున్నటువంటి వాడై ఆత్మస్వరూప నిశ్చయముతో కూడుకున్నటువంటి వాడై ఆత్మయే పరమాత్మయని, ఆత్మయే నేనని, ఏ అఖండ తత్వ నిశ్చయమైతే ఉందో అటువంటి యొక్క నిశ్చయమును సర్వకాల సర్వావస్థల యందు కలిగి ఉండడమే సాధన చతుష్టయ సంపద. ఎలా అయితే ఇహలోకంలో ధనము చేత, పరలోకములో పుణ్యము చేత ఆ ఫలాల్ని ప్రాప్తించుకుంటున్నామో, అలాగే సాధన అనేటువంటి యొక్క సంపద తనకు తాను సృష్టించుకోవాలి. ధనం తనకు తానే సంపాదించుకుంటున్నాడు, పుణ్యధనం తనకు తానే సంపాదించుకోవాలి. అలాగే సాధన సంపత్తిని కూడా సాధకుడు తప్పక సంపాదించుకోగలగాలి. ఆ సాధన సంపత్తి పరుడే పూర్ణబోధకు అధికారి అవుతాడు, జన్మరహిత స్థితిని పొందగలుగుతాడు. అదే ఇక్కడ ఈ కందార్థంలో సాధన సంపత్తి యుగల సాధకుడు ఒక నరుడు. సరే, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకనంటే ఇప్పుడు నరుడైతేనే జనులారా జనన మరణములను అని ఎట్లయితే సంబోధించారో, మానవులకు మాత్రమే సాధ్యమైనటువంటిది ఈ సాధన సంపత్తిని సంపాదించుకోవటం కూడా. ఇతర సృష్టిలో ఉన్న ఏ జీవికి కూడా సాధ్యం కాదు. అట్టి మానవ జన్మలో కూడా తన పుణ్యోదయమున
అసలు అలాంటి యొక్క కోరిక, ఆ తలంపు, ఆ సంకల్పం ఎలా కలుగుతుంది మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా అంటే అది కేవలం తన పుణ్యోదయం చేతనే. తాను చేయవలసింది ఈ జన్మలో ప్రయత్నం మాత్రమే. అందుకే శృతులు కూడా సత్కర్మ పరిపాకతో బహూనాం జన్మనామంతే నృణాం మోక్షేచ్చ జాయతే తదా సద్గురుమాశ్రిత్య చిరకాల సేవయ బంధాత్ మోక్షం కశ్చిత్ ప్రయచ్చతి అని చెప్పడం జరిగింది పైంగలోపనిషత్తు. అనేక జన్మల యందు చేసుకున్నటువంటి యొక్క పుణ్య ఫలము పరిపక్వత చెందడం వల్లనే మానవ జన్మ లభిస్తుంది. ఆ మానవ జన్మలోనే కూడా విశేషమైనటువంటి యొక్క పుణ్య ఫలము కలిగి ఉన్నటువంటి సాధకునికి మాత్రమే నాకు మోక్షం కావాలి అనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక బలమైనప్పుడు మాత్రమే ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసమై సమర్థుడైన సద్గురుని యొక్క ఆశ్రయము పొందగలుగుతున్నాడు. ఇవన్నీ కూడా పూర్వ పుణ్య విశేషం చేతనే. తన పుణ్యోదయమున అతడు గురువును గాంచి ఏం చేయాలి? ఎక్కడ ప్రయత్నం చేయాలి? ఎక్కడ ప్రయత్నం చేసినా, శాస్త్రములను ఎంత వెతికినా కించిత్ జ్ఞానం కూడా లభించదు. గురోన్ముఖేన జ్ఞాతవ్యం నాణ్యథా గ్రంథకోటిభిః. కోటి గ్రంథాలు చదివినా, వేద శాస్త్రములు వల్లె వేసినా, ఇంకా ఇతిహాస పురాణములు ఎన్ని చదివినా, భగవద్గీతాది గ్రంథములు ఎన్ని పారాయణం చేసినా ప్రయోజనం లేదు అనే ఇక్కడ శృతి చెప్తోంది. కేవలం గురుముఖత తెలుసుకోవలసినటువంటి జ్ఞానం, గురుముఖత పొందవలసినటువంటి యొక్క జ్ఞానం నా యోగేన నా సాంఖ్యేన నోన విద్యయ. ఎన్ని యోగములు చేసినా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే అష్టాంగ యోగములు తాను జీవించి ఉన్నంతకాలం చేసినా కూడా అతనికి జ్ఞానం లభించదు. అంటే జన్మరహితాని కోసమై కావలసినటువంటి యొక్క ఏ జ్ఞానం అయితే ఉందో, ఏ జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఉత్కృష్టమైనటువంటిదని గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధో కాలేనాత్మాన విందతి అని చెప్పడం జరిగిందో, అటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క జ్ఞానం, ఏ జ్ఞానం చేత అజ్ఞానం నశిస్తుంది, కాలి భస్మం అయిపోతుంది, తన కర్మలన్నీ కాలి బూడిదైపోతాయని యథైధాంసి సమిజ్ఞోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఏ జ్ఞానం చేత తన యొక్క పాప పంకిలమంతా కూడా జన్మ జన్మాదుల నుండి వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క ఏ పాప పంకిలమైతే ఉందో, అపిచేతపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః జ్ఞానం ప్లవేనైవ వృజీనం సంతరిస్యసి. ఆ పాప సముద్రం అంతా కూడా అవలీలగా దాటి వేసుకునేటువంటి యొక్క సాధనమై ఉందో, అట్టి ఉత్కృష్టమైనటువంటి యొక్క జ్ఞానం కేవలము జ్ఞాన పుంగముడైనటువంటి యొక్క సద్గురుమూర్తి యొక్క కృప వలననే కలుగుతుంది, కానీ ఇంకొక మార్గం లేదు. అటువంటి యొక్క గురువు యొక్క కృపను సంపాదించుకోవడం కోసం సాధకుడు గురువు యందలి, కేవలం గురువు యందలి భక్తి చేత మాత్రమే విరుతార భక్తిని అన్నారు. ఆ భక్తి ఎలా ఉండాలి? తీరికైనప్పుడు మాత్రమే గురుభక్తి కాదు, తీరినప్పుడు మాత్రమే గురు దర్శనం కాదు. తన హృదయ పీఠముపై నిలుపుకొని, ఎక్కడ నిలుపుకోవాలి? కేవలం మందిరంలోనో మన పూజా గదిలోనో నిలుపుకోవటం కాదు. హృత్పుండరీక మధ్యస్థం సకలాన్నాయ సంస్థుతం ధ్యాయామ్యహం సదా భక్త్యా సకలాభీష్టదాయకం.
తన హృదయం అనేటువంటి యొక్క పీఠముపై నిలుపుకొని సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ హృదయ పీఠముపై ఉన్నటువంటి యొక్క గుకారంచ గుణాతీతం రుకారంచ రూపవర్జితం గుణరూప రహితమైనటువంటి యొక్క ఏ స్వరూపమైతే ఉందో అట్టి గురుస్వరూపమును ఎల్లప్పుడూ కూడా గాంచుతూ సేవిస్తూ ఆ గురుస్వరూపము యొక్క భావము చేత కూడుకున్నటువంటి వాడై తనకట్టి గురుస్వరూపం యొక్క దర్శనము ఏ గురువు అయితే కలిగిస్తున్నాడో, ఏ గురువు అట్టి యొక్క తన స్వస్వరూపమైనటువంటి యొక్క పరబ్రహ్మస్వరూపాన్ని దర్శింపజేస్తున్నాడో అట్టి గురువు యందు ఆత్మ అంగ స్థాన భావ శుశ్రూషలు చక్కగా ఆచరిస్తూ ఆ అతీతమైనటువంటి యొక్క పూర్ణబోధను పొంది తరించవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి యొక్క సాధకుడు పూర్ణబోధ. ఏ సాధకుడు? ముందుగా సాధన సంపత్తి కలిగినటువంటి సాధకుడు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనలేస్తే ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? కనుక సాధన సంపత్తి దీని గురించి చక్కగా అనేక సార్లు, ఒకసారి వినడం కాదు, అనేక సార్లు వింటూ ఆ సాధన సంపత్తి నా దగ్గర ఎంత కలిగి ఉన్నాను, నేను ఎంతవరకు సాధన సంపత్తి పరుడై ఉన్నాను, నా మనస్సు పదే పదే దేనిని గురించి చింతన చేస్తుంది, ఏ భావంలో అంకితమై ఉంది అనేటువంటిది తరచి చూసుకుంటూ ఉండాలి. అది గురు సన్నిధానంలోనే. నువ్వు ఏది సాధించినా నేలను విడిచి సాము చేయడానికి సాధ్యం కాదు. గాలిలో ఎన్ని పిల్లి గంతులు వేసినా తిరిగి మళ్ళీ నేలనే ఆధారం చేసుకోవాలి. అలాగే గురువునే ఆధారం చేసుకొని గురువాక్యాన్ని సదా ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ గురుభక్తి కలిగి ఉండడమే జన్మరహితానికి పునాది అయి ఉంది, మార్గమై ఉంది అని ఈ విధంగా శాస్త్రములో పెద్దలు అందరూ కూడా ఎంతో చక్కగా ప్రబోధించారు, మనకు తెలియజేశారు, అందజేశారు. అట్లనే మన గురుమూర్తి ఎవరిచ్చారు మనకి ఈ జ్ఞానాన్ని? శాస్త్రం ఇవ్వలేదు, లేక పరంపర గురువులు ఇవ్వలేదు. అందుకే నగురోరధికం, నా గురువు కంటే అధికమైన వారు ఎవరు లేరు అనడం జరిగింది. తన గురువు చేత తాను ఎరిగినటువంటి జ్ఞానం. అయితే మనం పరంపరా గురువుల్ని ఎందుకని తలుచుకుంటున్నాము అని అంటే, ఆ జ్ఞానం నా గురువు వారి గురువు వలన, వారి గురువు వారి గురువు వలన, ఇలా పరంపరగా ప్రాప్తించడం వల్ల నా గురువు గారి దగ్గరకు వచ్చి నా గురువు వలన నాకు లభించింది, నా జన్మ తరింపబడింది. కాబట్టి వారందరినీ కూడా మనం తలుచుకుంటున్నాం. ఈ విధంగా ఈరోజు మరి సీతమ్మ గారి యొక్క కరుణ వలన, పెద్దల యొక్క కృప వలన ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ముందు 4 మాటలు చెప్పేటువంటి యొక్క భాగ్యం కలిగినందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే మీ అందరికీ కూడా జై గురులు తెలియజేస్తూ, జై అచల సద్గురు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.